పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా గత 10 సంవత్సరాలుగా భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో పరుగు పందాల పోటీలలో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలను, ఎన్నో బహుమతులతో పాటు ప్రశంస పత్రాలను, నగదు బహుమతులను సాధించిన ఘనత ఉంది. అయినప్పటికీ తన జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనాలన్న ఆశయం అతనికి ఆమడ దూరంలో ఊరిస్తూనే ఉంది. సంకల్పం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాడు. పట్టణానికి చెందిన చాలా మంది అందించిన సహకారంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాఖండ్కు చెందిన భారతదేశ ఒలింపిక్ కోచ్ కెప్టెన్ అమ్లేష్ కుమార్ వద్ద మెరుగైన శిక్షణ కోసం చేరటం జరిగిందని అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు కెప్టెన్ అమ్లేష్ కుమార్ తీసుకోవటం జరుగుతుందని, కఠినమైన పరీక్షలలో పాల్గొని అర్హత సాధించటం జరిగిందని అన్నారు. కొన్ని నెలల పాటు ఈ కఠోరమైన శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణ కోసం ఆర్థిక వెసులుబాటు కొరకు తన ఆర్థిక పరిస్థితి గమనించి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ శిక్షణ అనంతరం ఒలింపిక్స్ పోటీలకు వెళ్లి భారతదేశానికి బంగారు పతకం సాధించేంత వరకు విశ్రమించేది లేదని తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.